హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి రానుంది. ఈ ప్రాజెక్టును ఎల్ఎండ్టీ సంస్థ నుంచి స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్ఎండ్టీ గ్రూప్ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ మధ్య జరిగిన చర్చల్లో ఈ నిర్ణయం ఖరారైంది. ఈ ఒప్పందంతో దేశంలో ప్రైవేటు సంస్థ నిర్వహిస్తున్న ఏకైక మెట్రో ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుంది. ఎల్ఎండ్టీ సంస్థ మెట్రో రైలు కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న 13,000 కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వీకరిస్తుంది. ఎల్ఎండ్టీకి ఈక్విటీ వాటాగా 2,000 కోట్లు వన్ టైం సెటిల్మెంట్గా చెల్లించేందుకు అంగీకరించింది. ఈ ఒప్పందం పూర్తయితే మొదటి దశలోని 72 కిలోమీటర్ల 3 కారిడార్లు పూర్తిగా ప్రభుత్వం నిర్వహణలోకి వస్తాయి. దీంతో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ నిర్మాణం వేగవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి మెట్రో బాధితులు ప్రభుత్వం చేపట్టడంపై నగర ప్రజలు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు? మెట్రో రైలు నిర్వహణలో వచ్చిన మార్పులపై రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాదు ప్రజల యొక్క ట్రాన్స్పోర్టేషన్లో హైదరాబాదు మెట్రో రైలు అనేది చాలా కీలకమైందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మెట్రో రైలుకు సంబంధించినటువంటి కార్యకలాపాలన్నింటినీ, ఆ మెయింటెనెన్స్ మొత్తాన్ని కూడా ఇప్పటి వరకు ప్రైవేట్ సంస్థ అయిన ఎల్ఎన్టీ చూసుకుంది. అయితే ఎల్ఎన్టీ సంస్థతో జరిగినటువంటి చర్చల అనంతరం ప్రభుత్వం హైదరాబాదు మెట్రో రైలును నిర్వహించేందుకు ముందుకు రావడం జరిగింది. ఇక నుంచి హైదరాబాద్ మెట్రో రైలు బాధ్యతలన్నీ కూడా ప్రభుత్వం చూసుకోబోతోంది. మరోవైపున ఎల్ఎన్టీ సంస్థతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ప్రకారం వారికి ఉన్నటువంటి బకాయిలు 13,000 కోట్లను ఇచ్చేందుకు, అవి తీర్చేందుకు అంగీకారం తెలిపింది. అలాగే ఈక్విటీ కింద 2,000 కోట్ల రూపాయలను కూడా ఇటు ఎల్ఎన్టీ సంస్థకు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చి ఇకపై ప్రభుత్వమే మెట్రో రైలు కార్యకలాపాలను నిర్వహించబోతోంది. మరి ఈ క్రమంలో హైదరాబాదులో మెట్రో రైలు ప్రయాణాలు చేసేటువంటి ప్రజల అవసరాలు అనేవి మెట్రో రైలు ప్రయాణానికి సంబంధించి ఎలా ఉన్నాయి? ఇప్పటి వరకు ప్రైవేట్ సంస్థ ఆధీనంలో ఉన్నటువంటి మెట్రో రైలు ద్వారా ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తాయి? ఇప్పటి వరకు ప్రయాణాలు సక్రమంగానే జరిగాయా? అలాగే ఇప్పుడు ప్రభుత్వం యొక్క మెట్రో రైలు కార్యకలాపాలను నిర్వహించబోతోంది కాబట్టి ఇప్పుడు మెట్రో రైలు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో రన్ అవ్వబోతోంది కాబట్టి మరి దీనికి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్స్ అనేవి, ఎటువంటి వెసులుబాట్లు అనేవి మెట్రో రైల్లో చేస్తే బాగుంటుందనే దానికి సంబంధించి కూడా ప్రజలు ఏమని తెలియజేస్తూ ఉన్నారు? అసలు మెట్రో రైలు ప్రయాణికుల యొక్క మనం అమీర్పేట మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం. మెట్రో రైల్లో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు మనతో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ప్రభుత్వ హ్యాండ్ ఓవర్లోకి ఇప్పుడు మెట్రో రైలు అనేది వెళ్ళబోతుంది కాబట్టి ఎటువంటి మార్పులు అనేవి ఉంటే బాగుంటుంది అనేది ముఖ్యంగా చెప్పండి. మెట్రో రైల్ని ఇక్కడ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ రన్ చేశాయి. ఇప్పుడు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. మెట్రోలో ఎటువంటి చేంజెస్ అనేవి ఇస్తే బాగుంటుంది? మెట్రో రైలుకు సంబంధించి ఏం చెప్తారు? ఎస్పెషల్లీ రెయినీ సీజన్లో బోగీలు కొద్దిగా పెంచితే బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు హెవీ రష్గా వస్తుంది రెయినీ సీజన్లో ఎస్పెషల్లీ. ఇంకోటి ఏంటంటే లేట్ నైట్ కొద్దిగా ఓవర్ నైట్ రన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం చాలామంది సికింద్రాబాద్ సైడ్ ట్రైన్లు వస్తుంటాయండి, ఆటో వాళ్ళు విడిగా అడుగుతున్నారు. ఆ టైంలో కొద్దిగా ఓవర్ నైట్ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ అవర్స్ కొద్దిగా ఎర్లీ స్టార్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే మీరు ఏమనుకుంటారు? అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్లోనే మెట్రో నడిస్తే బాగుంటుందా, ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకుని మరి నడిస్తే బాగుంటుందా? ఏది బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పటిదాకా ప్రైవేట్లో చూసామండి, నెక్స్ట్ గవర్నమెంట్లో చూద్దాం వాళ్ళు మెయింటెనెన్స్ ఎలా చేస్తారు అనేది. సో గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచేటువంటి ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఇప్పుడు ఆర్టీసీ ఇప్పుడు మంచిగా మెయింటెనెన్స్ చేస్తున్నారండి, అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. సో ఓన్లీ క్లీన్నెస్ ఒకటి, నెక్స్ట్ మెయింటెనెన్స్ ఒకటి మంచిగా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ మెట్రోని హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఇప్పటి వరకు ఎల్ఎన్టీ సంస్థతో నడిచింది. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటే మెట్రోకి సంబంధించి ఏ ఫెసిలిటీస్ని పెంచితే బాగుంటుందని అనుకుంటారు? ఏం చెప్తారు? అంటే గవర్నమెంట్ తీసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే కామన్ పీపుల్ కూడా ఏదో ఒక సబ్సిడీ ఇవ్వచ్చు గవర్నమెంట్, దాని రకంగా బెస్ట్. ఎందుకంటే ప్రైవేట్ కాబట్టి ఛార్జెస్ అవి ఇవి ఎక్కువ అవుతున్నాయి. ఇంకొన్ని ట్రైన్స్ పెంచవచ్చు గవర్నమెంట్ అయితే, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటే. నా ఒపీనియన్ అయితే అది బెస్ట్. అంటే ప్రైవేటు దాంట్లో నడిచినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? గవర్నమెంట్ అయితే ఏ మార్పులు కనిపిస్తాయి అంటారు? చార్జెస్ పరంగా అయితే సబ్సిడీ ఇవ్వచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ బస్సులకు ఎట్లా ఇస్తుందో, మన లేడీస్కి ఎట్లా ఇస్తుందో జెంట్స్ కూడా ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను నేనైతే. ఇస్తే బెటర్. స్టేషన్లో ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. గవర్నమెంట్ పరంగా ఇంకా ఉపాధి కలగవచ్చు. ఇంకా వేరే వేరే స్టాల్స్ గవర్నమెంట్ సబ్సిడీ పరంగా ఇంకా వేరే వాళ్ళకి స్టాల్స్ కూడా ఉపాధి కలగవచ్చు వాళ్ళకు కూడా.
మంది డ్రింక్ చేసి ట్రైన్ ఎక్కుతారు. సో అది డిస్కంఫర్ట్గా ఉంటుంది మాకు ఎక్కినప్పుడు. సో అదొకటే ఇష్యూ మేజర్. సో అంటే సెక్యూరిటీ పరంగా ఏమైనా చేంజెస్ చేయాలా? సెక్యూరిటీ పరంగా ఏం లేదు. ప్రెజెంట్ ట్రావెలింగ్ అనేది ఎట్లా ఉంది? మెట్రోలో ట్రావెలింగ్ ప్రెజెంట్ ఎట్లా ఉంది? పర్లేదు, బాగుంది. ఇప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఫలానా ఏ చేంజెస్ చేస్తే బాగుంటుందని మీకు ఏమనిపిస్తుంది? ఏ చేంజెస్ చేస్తే బాగుంటుంది? చేంజెస్ అంటే అన్నీ ఓకే, అదే సెక్యూరిటీ కొంచెం చూసి అండ్ ఆల్ ఓకే. లోపల ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉంటే? రేట్స్ పరంగా ఏమైనా చేంజెస్ చేయాల్సింది ఏమైనా ఉందా? రేట్స్ అంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ట్రైన్స్ పెట్టడం బెటర్ బికాజ్ చాలా మంది జనాలు వెళ్తున్నారు కదా. సో వాళ్ళకి కొంచెం ఏంటంటే ట్రైన్లో వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అంటే ప్రాపర్గా మార్నింగ్ జాబ్ టైంలో వచ్చే టైంలో ఎట్లా? కొంచెం అది బాగా ఎక్కువగా ఉంటుంది, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. సో అదొకటి. అంటే ప్రజెంట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది కదా, ఏం చేస్తే హ్యాండ్ ఓవర్ చేసుకుంది. కొంచెం ఛార్జెస్ తగ్గించాలి. ఛార్జెస్ అయితే పెంచిరు, ఇప్పుడు మామూలుగా కొంచెం పెంచడం తగ్గించాలి. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే ఏమన్నా స్కీములు ఉన్నాయి, ఏమన్నా వస్తాయి, వర్తిస్తాయి. వీళ్ళైతే ఏం పెట్టట్లేరు కదా. అట్లా నాదైతే నా అభిప్రాయం. ఇప్పటివరకు ఎట్లా నడిచింది ప్రైవేట్ ఆర్గనైజేషన్ మంచిగానే నడిచింది, నడవలేదు అని ఏం లేదు, బాగుంది. కాకపోతే రేట్లు పెంచడం బాగాలేదు. లోపల సెక్యూరిటీ పరంగా మహిళలకు చేంజెస్ చేయాల్సిన అవసరం ఉంది. చేంజెస్ చేయాలంటే లేడీస్ దాంట్లో కూడా జెంట్స్ ఎక్కుతున్నారు, అది కొంచెం చూసుకోవాలి. అది ఎక్కకుండా చూసుకోవాలి, అంత ఇంకేం లేదు ప్రాబ్లం. సెక్యూరిటీ పరంగా ఇప్పటివరకు ఎలా ఉంది? బాగుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఏమన్నా టైమింగ్స్ పెంచడం కానీ బోగీలు పెంచడం టైమింగ్స్ పెంచితే బాగుంటది. 10 ఎట్లా ఉండాలంటే అంటే ఇప్పుడు 11 వరకే ఉంచుతున్నారంట కదా మెట్రో, కొంచెం 12 వరకు ఉంచితే బాగుంటది నా అభిప్రాయం. మహిళలకు సంబంధించి ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు? అదే అండి చెప్తున్నా, భోగిలు లేడీస్ కి జెంట్స్ కి సపరేట్ ఉండాలి. లేడీస్ వాటిలలో జెంట్స్ ఎక్కువద్దు, చాలా కొంచెం ప్రాబ్లం ఉంది లేడీస్ కి. పెంచాల్సిన అవసరం ఉందా మహిళల భోగిలకు సంబంధించి? పెంచితే బాగుంటది, పెంచాలని అనుకుంటున్నాం కానీ పెంచితే బాగుంటది. సార్ ఇప్పటి వరకు మెట్రోని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ రన్ చేసాయి, ఇప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోబోతోంది. మెట్రోలో ఇప్పటి వరకు ఎలా ఉంది? ఏమైనా చేంజెస్ చేస్తే బాగుంటుందా? గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పటివరకు మెయింటెనెన్స్ అయితే బాగానే ఉంది. మెట్రో ఏదైతే ఎల్ఎన్టీ రన్ చేస్తుందో అదేవిధంగా గవర్నమెంట్కి తీసుకునే తర్వాత ఆ టైప్ సర్వీస్ చేయగలుగుతారని మామూలు ప్రజానికానికి కూడా డౌట్ఫుల్గానే ఉంది. సో ఇప్పటివరకు మెట్రో చూసుకున్నట్టయితే ఎల్ఎన్టీ పరిధిలో మెట్రో ట్రైల్ వరకు బాగానే ఉంది. ఎక్కడైతే స్టాపింగ్ లొకేషన్స్ ఉన్నాయో తర్వాత వీళ్ళ మెయింటెనెన్స్ కొద్దిగా గ్యాప్ అనిపించింది. సో అది రెక్టిఫై చేసి గవర్నమెంట్ కనుక దాన్ని రన్ చేస్తే సో సామాన్య ప్రజానికం కూడా కొంచెం అందుబాటులో ప్రైసెస్ తగ్గడం కావచ్చు, కొంచెం మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది అనుకుంటున్నాం. సో ఎనీహో వెల్కమ్ టు తెలంగాణ గవర్నమెంట్కి అయితే శుభసూచకం. సో బ్రాండ్ కూడా కొంచెం బిల్డ్ కావచ్చు కంపేర్ టు ఎల్ఎన్టీ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా ఎలా ఉంది ఏం చెప్తారు? సో ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. ఎక్కడైతే సీసీ కెమెరాల మెయింటెనెన్స్ కానీ తర్వాత ఎగ్జిట్ అండ్ ఎంట్రీ కావచ్చు, కొన్ని అసాంఘిక కార్యకలాపాలు కూడా స్టార్టింగ్లో ఉన్నది అయితే ఇప్పుడు లేదు. సో ఆ విషయంలో అయితే బాగానే ఉంది మెయింటెనెన్స్. సో టికెట్ ప్రైస్ విషయంలో ఏమైనా చేంజెస్ చేయాల్సిన అవసరం ఉందంటారా? సో డెఫినెట్లీ ప్రైవేట్ ఆర్గనైజేషన్కి గవర్నమెంట్ తీసుకున్న తర్వాత అయితే ప్రైసెస్ అందుబాటులోకి వస్తాయి అనుకుంటున్నాం. ఇప్పటికీ 70% పీపుల్ బస్నే ప్రిఫర్ చేస్తున్నారు. సో రీజన్స్ కంపేర్ టు బస్ కొద్దిగా ప్రైసెస్ ఎక్కువ అనుకుంటున్నారు. డెఫినెట్లీ ప్రైసెస్ అయితే కొంచెం తగ్గుతాయి అనుకుంటున్నారు ఎవరు. సో మేజర్గా ఏ చేంజెస్ చేస్తే బాగుంటుంది అని అంటున్నారు ఓవరాల్గా? సామాన్యుడికి అందుబాటులో అంటే బెటర్ ప్రైస్, సేఫ్టీ పర్పస్, తర్వాత ఎక్కడైతే స్టోరేజ్ స్టాప్ అండ్ ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయో అక్కడ కొంచెం ఫెసిలిటీస్ పెంచితే అది బెటర్ అవుతుంది. సో టికెటింగ్ విధానంలో ఏమైనా చేంజెస్ అబ్జర్వ్ చేస్తున్నారా? కంపేర్ టు బస్సు ఎక్కే వాళ్ళు కనుక మెట్రోకి కనుక కన్వర్ట్ అయితే సో సామాన్య ప్రజానికి టైం సేవ్ అవుతుంది, సేమ్ టైం మనీ సేవ్, ఇవన్నీ అందుబాటులోకి వస్తాయి అనుకుంటున్నాను. అంటే గతంలో టెక్నికల్ ఇష్యూస్ కొన్ని జరిగాయి, మధ్యలో ట్రైన్లు ఆగిపోవడం అట్లాంటివి కూడా జరిగాయి, ఇబ్బందులు పడ్డారు. ఇట్లాంటివి రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా ఇప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తే? కామన్ 1% అవైతే ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడ్డ దాఖలు అయితే అనిపించలేదు. అంటే మెట్రోలో ఇప్పుడు ప్రైవేట్ ఆర్గనైజేషన్ నుంచి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోబోతుంది కదా, అవమానపరిచారనే అంశంపై మార్పులు చేస్తే బాగుంటుంది. ఇప్పటి వరకు ఎలా అనిపించింది? ఇప్పటి వరకు అయితే మెట్రో వెళ్ళే బాధ్యత భారంగా మారింది కాబట్టి ఆ ఎల్ఎన్టీ గవర్నమెంట్కు టేక్ ఓవర్ చేసి గవర్నమెంట్కి అప్పగిస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఏంటంటే టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి దీంట్లో. ఏంటంటే మెయిన్ ఎక్కడెక్కడ ఆగిపోవడము 8 minutes అట్లా 10 minutes అట్లా ఆగిపోవడం వల్ల ఏంటంటే కొంత ప్యాసింజర్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి.
దాంతోపాటు కొంచెం నీట్నెస్ కూడా ఇంకా తీసుకొని నీట్నెస్ మీద కేర్ బాగా గవర్నమెంట్ కేర్ తీసుకొని ఇంకా ఇప్పుడు ఎల్ఎన్టీ కంటే ఇంకా మంచిగా నడపడానికి ప్రోత్సహిస్తే బాగుంటుంది. ఇంకోటి గవర్నమెంట్ రెండో దశకు కూడా ముందుకెళ్తుంది మెట్రోలో. దాన్ని కూడా కంప్లీట్గా తొందరగా సెంట్రల్ నుంచి అనుమతులు తీసుకొని దాన్ని కూడా కంప్లీట్ చేసి ఈ గవర్నమెంట్ టేక్ ఓవర్ బాగా మంచిగా ఉండాలి, ప్రయాణికులకు మంచి సదుపాయాలు అందించాలని నేను ఆశిస్తున్నాను. టికెట్ల విషయంలో సెక్యూరిటీ పరంగా సేఫ్టీ పరంగా ఇప్పటివరకు ఎలా అనిపించింది? సెక్యూరిటీ పరంగా పర్వాలేదు, బాగానే ఉంది. కొన్నిసార్లు కొన్ని సంఘటనలు జరిగినాయి. ఎందుకంటే కొంతమంది మెట్రో స్టేషన్లకు వెళ్ళి పైకి ఎక్కి కిందికి దుంకి సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. దాని పరంగా కూడా ఇంకొందంటే సెక్యూరిటీ పరంగా చాలా టైట్ చేయాలి. అనవసరమైన వాళ్ళు అక్కడ ఉండకుండా ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళే ఉండాలి, ప్రయాణం చేయని వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి. అట్లా చాలామంది కూడా టైం వేస్ట్ చేసుకుంటూ అక్కడనే ఉండి కొంత కారణాల వల్ల సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. సెక్యూరిటీ అనేది ఇంకా టైట్ చేయాలి. నీట్నెస్ విషయంలో ఇంకా కొంచెం ముందుకోవాలి. ఇప్పుడు మనం మెట్రోలో భారతదేశంలో ఇప్పుడు మన స్థానం అనేది ఎంటికి వచ్చేసింది. అంటే రెండో దశ మళ్ళీ కంప్లీట్ అయితే మెట్రో అత్యంత పొడవైనదిగా మళ్ళీ తెలంగాణ ముందుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వచ్చినాం కాబట్టి రెండో దశ కూడా తొందరగా క్లియరెన్స్ వచ్చేసి అది కూడా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకొని ఎల్ఎన్టీ కాకుండా సరే ఎల్ఎన్టీ పోయింది పక్కన పెట్టేసేయండి, ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొని కూడా మంచిగా నిర్వహణ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఒక ప్రయాణికుడిగా. సార్ మీరేం చెప్తారు? ప్రజెంట్ ఎట్లా నడుస్తుంది, ఏం చేంజెస్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు? ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితికి అయితే మెట్రో ఉన్న కాడికి బాగానే ఉంది. కానీ సెకండ్ దర్శ ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఎక్కడెక్కడ అయితే అవసరం ఉంది. ఇప్పుడు మిగతాది ఎల్బీ నగర్ నుండి రామోజీ సీల్ యూనివర్సిటీ దాటిన తర్వాత ఒకటి, తర్వాత నెక్స్ట్ ఎయిర్పోర్ట్కు కావాలని అడిగినాం కదా ఇంతకుముందు. అది కంప్లీట్ చేస్తే గవర్నమెంట్కి ఇంకా చాలా మంచి పేరు వస్తుందని ఊహిస్తాం. థ్యాంక్ యూ. సో మేడం ప్రజెంట్ చెప్పండి, గవర్నమెంట్ మెట్రోను టేక్ ఓవర్ చేసుకుంటుంది, ఇప్పటి వరకు ప్రైవేట్ ఆర్గనైజేషన్ నడుస్తుంది. ఏమన్నా చేంజెస్కు సంబంధించి ఏమన్నా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? ఇప్పటి వరకు ఎలా అనిపిస్తుంది? లేడీస్కి అయితే బోగీలు పెంచితే బెటర్, ఇంకా టికెట్స్ రేట్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. టికెట్ రేట్ల పరంగా సెక్యూరిటీ పరంగా ఎలా ఉంది? సెక్యూరిటీ అయితే అంత గవర్నమెంట్ ఏ మార్పులు తీసుకొస్తే బాగుంటుంది? అదే బోగీలు పెంచడము అండ్ ఇంకా టికెట్స్ రేట్స్ కొంచెం తగ్గిస్తే అందరూ లేడీస్ రావడానికి వీలుంటుంది. సో మెయింటెనెన్స్కి సంబంధించి ఇప్పటివరకు ఎట్లా అనిపించింది మెట్రో? ఇప్పటివరకు అయితే బాగానే ఉంది, ప్రజెంట్ అయితే ఏం ఇష్యూస్ లేదు. ఇంకా లోపల ఏమన్నా చేంజెస్ తీసుకురావాలా? బాగానే ఉందండి. అలా సెక్యూరిటీ పరంగా ఎలా ఉంది? నేను చూసినంత వరకు అయితే మెయింటెనెన్స్ కానీ ఏదైనా చాలా బాగుంది, అలా ఏం లేదు ఇష్యూస్. థ్యాంక్ యూ. సో అది ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్ నుంచి గవర్నమెంటు ఇటు హైదరాబాద్ మెట్రోను టేక్ ఓవర్ చేసుకోవడాన్ని స్వాగతిస్తూనే ఉన్నారు. అయితే కొన్ని మార్పులు చేర్పులు అనేవి ఉన్నాయి. టికెట్ ప్రైసింగ్ సంబంధించి సెక్యూరిటీ పరమైనటువంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి వ్యవహారం అనేది ఉంది. అలాగే ఇటు బోగిల విషయంలో మహిళలకు సంబంధించి కూడా కొంత పెంచితే ఇంకా బాగుంటుంది. అలాగే టైమింగ్స్ విషయంలో కూడా ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి కొంత ఎక్కువ సమయం అనేది కేటాయిస్తే సిటీ శివార్లలో నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా కొంత సౌకర్యంగా ఉంటుందనేది ప్రతి ఒక్కరు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా అలాగే రెండో దశ పనులు కూడా స్పీడప్ చేసి త్వరగా ఇతర ప్రాంతాల్లో ఇటు ఎయిర్పోర్టు లాంటి కనెక్టివిటీ ప్రదేశాల్లోకి త్వరగా అందుబాటులోకి తీసుకొస్తే ప్రభుత్వం చేతిలోనే ప్రతి ఒక్క వ్యవహారం అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వమే హైదరాబాద్ మెట్రోని టేక్ ఓవర్ చేయడం అనేది శుభ సూచకంగానే భావిస్తున్నాము అనేది నగరవాసులు హైదరాబాద్ మెట్రోలో ప్రయాణం చేసినటువంటి ప్రయాణికులు తెలియజేస్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ వెంకట్తో రత్నకుమార్, అమీర్పేట్ మెట్రో నుంచి.